నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నిన్ను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి. అయ్యా మీరు ఏం సొక్కం పూస పని చేసిపోయారు జైలుకి? దేనికి పోయారు తెలుసా? మీరు దేనికి పోయారు? 50 లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగ్ పట్టుకొని పొయ్యి అడగ పెట్టుకొని నిలబడి ఎమ్మెల్యేని కొనుగోలు చేద్దామని పోయి అడ్డంగా దొరికిపోయి మీరు జైలుకి పోయారు. మీరేదో స్వతంత్ర ఉద్యమంలోనో లేకపోతే తెలంగాణ ఉద్యమంలోనో రాష్ట్రం కోసమో ప్రజల కోసమో కొట్లాడి జైలుకు పోలే. మీరు ఒకసారి మీ చరిత్ర తెలుసుకోండి. మీరు పోయినటువంటి సందర్భం ఏంది, ఎందుకు పోయారు అనేది లోకమంతా చూసింది కదా. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ బాబు గారు మీరు మాట్లాడింది, ఫోన్లో అడ్డం పెట్టి నిలువబెట్టి మాట్లాడింది అని చూసిరుగా జనం అంతా. మీరు చేసిందే లంగా పని లఫంగం పని, దానికి జైలుకి పోయారు. జైలుకి పోయి వచ్చినాక ఆ రోజే తొడగొట్టినా మీసం మెలేసినా ఆ రోజే చెప్పినా దింపిన దాకా నేను నిద్రపోనని చెప్పినా అని చెప్తా ఉన్నారు. అంటే ఆ రోజు మీరు దొరికి తప్పు చేసి దొరికి జైలుకి పోయింది, ఇవాళ కాళేశ్వరం కట్టిన దానికి మన కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చింది. ఈ రెండు ఒకటే అయితాయా? కావు కదా. కానీ ఒక తప్పుడు ప్రచారం చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టే అర్థమవుతున్నది.